కాకినాడ రూరల్ మండలం ఎడ్యుకేషనల్ ఆఫీసర్గా పి సత్యనారాయణ బాధ్యతలు స్వీకరించారు. ముందుగా గుడారిగుంటలో గల కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంత నానాజీని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం రమణయ్యపేట గ్రామంలో గల కాకినాడ రూరల్ మండల పరిషత్ కార్యాలయంలో గల మండల విద్యాశాఖ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఎంఈఓ సత్యనారాయణకు కార్యాలయ సిబ్బంది పుష్పగుచ్చాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. అది స్టూడెంట్ కిట్స్ రూపంలో అవ్వచ్చు, మధ్యాహ్న భోజనం రూపంలో అవ్వచ్చు, లేకపోతే నాడు నేడు రూపంలో పాఠశాల అభివృద్ధి కావచ్చు. ఈ కార్యక్రమాలన్నీ కూడా పటిష్టంగా అమలయ్యేలాగా మరి అందరి సహకారంతో చేయడానికి నా వంతు కృషి చేస్తానని తెలుపుకుంటున్నాను. అదేవిధంగా ప్రభుత్వం అందజేస్తున్నటువంటి ఈ సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్రకు సంబంధించినటువంటి కిట్లు ప్రతి విద్యార్థికి అందేలాగా ప్రతి పాఠశాలలో కూడా పిల్లలు వాటిని యూనిఫామ్ ధరించేలాగా, షూ వేసుకొని వచ్చేలాగా, బ్యాగ్తో పాటుగా పాఠశాలకు వచ్చేలాగా అందరి సహకారంతో కృషి చేస్తానని తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా మధ్యాహ్న భోజనం పథకంలో భాగంగా పిల్లలందరూ కూడా స్కూల్లో భోంచేసే విధంగా ఒకవేళ ఎక్కడైనా సరే లోపాలుంటే వాటిని స్థానిక రాజకీయ నాయకులు లేకపోతే గ్రామ పెద్దలు, ఎస్ఎంసీ చైర్మన్ యొక్క సహకారంతో పిల్లలందరూ భోంచేసేలాగా, ఎక్కడైనా పాఠశాలకి ఇంకా అదనపు రూమ్ ఏమైనా కావాలా, అక్కడ ఇంకా ఏమైనా ఫర్నిచర్ కావాలా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా ఏమైనా లోటుపాట్లు ఉంటే వాటిని కూడా ఏర్పాటు చేసి స్థానిక ఎమ్మెల్యే నానాజీ గారి యొక్క సహకారంతో పాఠశాల యొక్క అభివృద్ధికి వచ్చేస్తానని తెలియజేశారు.